హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు స్పెషల్ ఏంటంటే చేప పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఒక కేజీ చేప తీసుకోవాలి. అవి చిన్న చిన్న పీసులుగా కట్ చేయించుకోవాలి. మసాలా ఆడుకోవాలి కాబట్టి అందులో ఫస్టు జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మెంతులు, బిర్యానీ సరుకులు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా పేస్ట్ ఆడుకొని పక్కన పెట్టుకోవాలి. నిమ్మరసం, ఉప్పు, కారం, కేజీ ఆయిల్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ముందుగా మనం మసాలాకి పొడి ఆడుకోవాలి కదా! అందుకు బిర్యానీ సరుకులు, ఆవాలు, జీలకర్ర, మెంతులు అన్నీ వేసుకొని లైట్‌గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఇందాక తీసుకున్న మసాలా అంతా కూడా పొడి ఆడుకొని పక్కన పెట్టుకోవాలి. చేప ఫ్రై చేసుకోవడానికి హాఫ్ కేజీ ఆయిల్ తీసుకోవాలి. అందులో ఇందాక కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాం కదా చేపని, అవి బాగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పీస్ అనేది బాగా వేపుకోవాలి, లేదంటే పచ్చడి పాడైపోతుంది. తడి అనేది లేకుండా పీస్ అనేది చాలా బాగా ఫ్రై చేసుకోవాలి. అదే ఆయిల్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చేప నీసు వాసన వస్తుంది కాబట్టి ఎక్కువ మసాలా పడుతుంది. చూడండి, మనం ఇందాక ఆడుకున్న మసాలా మొత్తం వేసేసుకుంటున్నాం కదా. ఇది ఫ్రై అయ్యేలోపు మీకు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను. మీ అందరి సపోర్ట్ బాగానే ఇస్తున్నారు. ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా బాగా వేగిపోయింది. అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని అది కూడా లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది. కరివేపాకు కళ్ళకు కూడా, జుట్టుకి కళ్ళకి కూడా చాలా మంచిది. ఇప్పుడు అది మొత్తం ఆయిల్ అంతా చల్లారిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, జీలకర్ర, ధనియాలు అవన్నీ పొడి పెట్టుకున్నాం కదా, పొడి కూడా వేసుకొని కలుపుతూ ఉండాలి. చూడండి, ఉండలు లేకుండా కొంచెం బాగా కలుపుకోవాలి. తరువాత ఒక కప్పు కారం వేసుకోవాలి. ఆడించుకొని పెట్టుకున్న కారం వేసుకోండి ఫ్రెండ్స్. బయటది అంత మంచిది కాదు. రుచికి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. చూడండి, మనం కారం ఆడించుకున్న కారం కాబట్టి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. చూడండి, బాగా కలుపుతూ ఉండండి. కారం వేసుకున్నాం కదా, కారం అనేది ఎక్కడా లేకుండా కలుపుకోండి. అంటే ఉండలు కడుతుంది కదా కారము, అది కట్టకుండా బాగా కలుపుకోండి. ఇందాక వేయించుకొని పెట్టుకున్నాం కదా చేప ముక్కలు, అవి కూడా వేసుకొని ఆ మసాలా కారం అంతా బాగా పట్టేటట్టు కలుపుకోండి. చేప పచ్చడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, అలా కలుపుతూనే ఉండాలి. చూస్తుంటేనే నోరూరుతుంది కదా, తింటే కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం కూడా మనకి టేస్ట్కి ఎంత అయితే సరిపోతుందో అంత వేసుకోండి. నేనైతే హాఫ్ కప్పు నిమ్మరసం వేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు ఎంత సరిపోతుందో అంత వేసుకోండి.
చూడండి ఫైనల్ లుక్ చాలా బాగుంది కదా. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. చాలా బాగుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్.